హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? బాగున్నారు అందరూ? మేమైతే ఇక్కడ హైదరాబాద్ నుంచి మళ్ళీ విలేజ్కి వచ్చినాము. ఎందుకు వచ్చినామంటే ఈ పొలంలో మందు జల్లడానికి వచ్చినాం. లాస్ట్ టైం అయితే నిజాం సాగర్ బ్యాక్ సైడ్ ఉన్న పొలం చూపించినాం. ఇప్పుడైతే మా విలేజ్లో ఉన్న చెరువు గట్టు అక్కడ చూపి ఒకసారి జూమ్ చేయి. అదైతే వీడియోలో అయితే తర్వాత చూపిస్తా. అక్కడ చెరువు ఉంటుంది, చెరువు కింద ఇది పొలం. ఇదంతా అక్కడ చూపి మొత్తం. ఇగో ఇక్కడ ఇగో మా అన్న అయితే మందు చల్లుతుండే ఆల్రెడీ. వీడియో మా పెద్దమ్మ కూడా వచ్చింది. ఓకే, మా పాప కూడా వచ్చింది. ఎట్లా అంటుంది చూడు. ఆడ బండ కనిపిస్తలేదా? ఆ బండ కాడికి వెళ్ళి ఇందాక ఆ పొదల దాకా కాడికి వెళ్ళి ఇందాక 15 నిమిషాలు ఎక్కడికి. ఎకరా కాదు, ఎకరకు తక్కువ. 15 నిమిషాలు తెలిసే వాళ్ళ దాన్ని కలిపి ఎకరకి ఇస్తుంది. ఇక ఇది ఎకరా కాదు, 15 నిమిషాలు. ఏం మంది పెద్దమ్మ ఇది? పొటాషి యూరియా. పొటాషి యూరియా అంటే ఎప్పుడు చల్లుతారు ఇది? ఇది ఎప్పుడు చల్లుతారు అంటే ఇది ఈయన తనకి వచ్చినప్పుడా లేకపోతే వచ్చినప్పుడు చల్లుతారు. ఏదైనా రోగం వచ్చిందా ఇప్పుడు దీనికి? పోతుంది ఇక ఆటలు మంచిగా పెరిగేటందుకు. రోగం పోతుంది, పెరుగుతుంది. 2 మందులు కలిపి చల్లుతారు కదా. కలిపి ఇప్పుడు చల్లుతుంది. అన్నదైతే ఇంకా కాలేదు, మరి ఒక్కడే చల్లుతుండే. ఎంత టైం పడుతుంది అంటారు దీనికి? 2 గంటలు. అదొక పాట. పెద్దమ్మ ఊరు చెప్పింది. అక్కడ పైన చెరువు గట్టు ఉంది కదా, అక్కడ నుంచి ఇట్లా వస్తాయి వాటర్. కాలువ తూమిడి వంగానే వస్తాయి. ఎంత లోతుంది పెద్దమ్మ అది? ఎంత లోతు ఉంటుంది? మోకాల వరకు వచ్చింది. ఇది చెరువు కింద పొలాలన్నీ ఎంత ఉంటాయి చూడండి. లాస్ట్ టైం అయితే ఇద్దరం కలిసి చల్లినాం, వీడియోలో మీరు చూసారు కదా. ఇప్పుడైతే ఇక ఒక్కడే చల్లుతుండ అన్న, ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. దానివల్ల చాలా కష్టపడుతున్నా సార్. ఇందాక మా అన్న అయితే ఒక సంచి పడేసారు కదా ఫ్రెండ్స్, అది ఆ కాలువ నుంచి, అంటే ఆ కాలువలో పడేసిండు. అక్కడ నుంచి ఇక్కడ వస్తుంది, నీకు చూపిస్తాను. వస్తుంది, కొద్దిగా టైం పడుతుంది. చల్లవా? లాలా అబ్బా, లాలా సరే, లాలా చెప్పు లాలా చెప్పు. ఏది లాలా? అయిపోయినట్టేనా ఇంకొందా? ఎట్లా తిరుగుతా అయిపోతుంది. లాలేది వాటర్ దమ్ము వస్తుందా? అయ్యా కొన్ని నీళ్ళు తాగు మరి. దమ్ము వస్తుంది పెద్ద. వాటర్లో దిగు, దిగు. దిగరాదు. దిగరాదా? అప్పుడే వేసిన సంచి అయితే ఇప్పుడు వచ్చింది చాలాసేపటి తర్వాత. ఎట్లా వస్తుంది మెల్లగా. మా పెద్దమ్మ కడిగినాం కదా, మా పెద్దమ్మ ఏం చెప్పినా మా అన్న కూడా ఏం చెప్తారో ఒకసారి విందాం. పెద్దమ్మ ఏం చెప్పింది? ఏ మందు ఎందుకు చల్లుతావు? ఇది ఈ మందు పొలం బాగా వినాలని. బాగా వినడానికా? వినడానికి, వడ్లు బాగా రాగడానికి.
ఓకే. దిగుబడి బాగా రావడానికి. అంటే ఏమి 2 రకాల మందులు కలిపిరంటే ఏమేమిటి అవి? ఇది యూరియా పొటాష్. యూరియా పొటాష్ ఇది. ఓకే. ఎరుపుదేమో ఇది పొటాష్ ఇది. వైట్ ఏమో యూరియా ఇది. యూరియా సన్న యూరియా. ఓకే. నాడు అక్కడికి వెళ్ళాలి మళ్ళా. జరగాల నేను ఒక్క నిమిషం చెరువు గట్టు చూపిస్తాను మళ్ళీ ఒకసారి. ఇది చెరువు గట్టు, మంచిగా వాటర్ ఇదే. చల్లేసిండు అక్కడ. అక్కడ నేను కూర్చున్నప్పుడు వెళ్ళినావుగా. రాలే చూడలేవా? కాలు పెట్టారు చేస్తావా? పిలు రమ్మన్. పెద్ద మమ్మీ ఫోన్ చేసిందట. మళ్ళీ చెప్పు. ఫోన్ మంచిగా అర్థమవుతుంది విద్య భాష. పిలు. నీళ్ళు పోయిన దాకా లేవు, బండి మూత పెట్టట నేను కొందా అంటే మంచి వెళ్తావా? అది ఏంటి అది ఏమో చెప్తున్నావు కదా నువ్వు, నాకు అర్థం అయితే లేదు. నేను తాగాను. లాల తాగండి. లాల చెయ్యు కాదు, లాల తాగువాడు. లాల తాగు. వాటర్ మిలన్ జ్యూస్ ఇది. వాటర్ మిలన్ జ్యూస్ తాగుతావా? చాలా దిగుతావా? ఒకసారి దిగు. పెట్టి నేనున్నా. పట్టుకున్నా చాలా దిగద్దా? నేనున్నా ఇక పట్టుకున్నా కదా. చూడు దిగు. ఇది ఏం కాదు. అయిపోయింది. పోయినాయి మంచిగా. ఇప్పుడు గిలుగులు అవుతుందా? నిలబడు పైగా అటు సైడ్ పొలంలోకి. దా పొలంలో దిగుదామా? పొలంలోకి వద్దా? వద్దా? మొత్తానికి అయితే అయిపోయింది కదా. ఇప్పుడు చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ చెరువులో వాటర్ ఎంత ఉందో చూసి ఆ తూము చూసి ఆ తూము వరకు ఎంత వాటర్ ఉందో చూసిద్దాం. సరే. అంతకుముందు కొంచెం థమ్స్అప్ తాగుతావా మరి? థమ్స్అప్ తాగాలి. ఎనర్జీ చూస్తుంది మనకి. ఇప్పుడు ఎండలు తగిలిసినాం, కొంచెం ఎండలో వర్క్ చేసినాం కాబట్టి కొంచెం థమ్స్అప్ మనకి ఎనర్జీ. థమ్స్అపా? నీకు కొద్దిగా బాగాలేదు, కొంచెం వేడి కడుపులో మజ్జిగ నాకు. మమ్మీ నాకు ఆమెకేం మమ్మీ నాకు అంట.
బా చల్లగా ఉంది థమ్స్ అప్ తాగితే కూల్గా ఉంది, బాగుంది. ఆ? కూల్గా బాగుంది, తాగితే ఎనర్జీ వస్తున్నట్టు. చాలా సార్లు అయిపోయిందా మొత్తం? నాకు కొంచెం గంపుతో అందిస్తే కొంచెం తొందరగా అవుతుండే కానీ నాకు హెల్త్ బాగాలేదు కదా. హెల్త్ బాగాలేదు, సో టైం తీసుకుంది మనకు. మిక్చర్ రిలీఫ్ గురించి ఇది మిక్చర్, పొలం దగ్గర చిన్న మిక్చర్, చిన్న థమ్స్అప్ మనకి. ఏమవుతుంది? పప్ప తింటుందా అనేది. అక్కడైతే పల్పి ఆరెంజ్ తాగుతుంది. నువ్వేం తాగుతున్నావు? థమ్స్అపా? నువ్వు నీళ్ళు తాగుతున్నావు పెద్దమ్మ? నీళ్ళు తాగి థమ్స్అప్ తాగుతాయి. ఎండలో తిరిగి నీళ్ళు తాగాలి, నీళ్ళు తాగి ఏదైనా చల్లగా తాగాలి. అరే మరి అన్న తాగిండు కదా ఫస్ట్ వాటర్. ఓకే మమ్మీ పోయి బుజి. ఇదండి, ఇదైతే చెరికింది పొలాలు ఇవన్నీ చూసారుగా ఎంత ఉందో. నిజాం సార్ బ్యాక్ సైడ్ అక్కడ వరకు కూడా చెరికింది పొలాలు ఇవన్నీ. చెరువు అయితే చూపిస్తా. చెరువు చూడండి, స్మైలీ అంటుంది, మాట్లాడొద్దు అంటుంది. ఇది చెరువు, మా ఊరు చెరువు ఇది. చూసారు కదా, ఇదైతే తూమంటారు. ఇది ఇక్కడ తిప్పితే చెరికింది పొలాలకు మొత్తం వాటర్ వస్తుంది ఆ కాలువ ద్వారా. ఇది చెరువు అయితే మా ఊరు. లాలనా వస్తున్నాయి లాల, ఇక బొవ్వు ఉన్నాయి లాల, ఇంత పెద్దగా ఉంది. బావా? అయితే పుష్కలంగా ఉన్నాయి. ఏడున్నాయి లాల ఈ లాల. ఈ యాసానికి అయితే చెరువు నీళ్ళు సరిపోతాయి ఈ పొలాలకి, పర్లేదు. ఇక లాస్ట్ వరకు అయితే నీళ్ళు వస్తాయి. ఏం ఎండిపోదు చెరువు అయితే. అగో మమ్మీ, ఏదిరా మమ్మీ, చూడు ఏడుంది మమ్మీ. ఇంతేనయ్యా చెరువు? చెరువు ఇంతే ఇక. ఆ? ఇంతే చెప్పు మరి. చెరువు ఇంకేం చెప్పాలి, చెరువు ఇంతే. చెరువు కింద పొలాలు అంతే అయ్యా. చూసారుగా, ఇది మా చెరికింది పొలం. బైక్ పైన పోదాం అయ్యా. బైక్ పైన పోదాం, బైక్ పైన పోదాం అంటే. ఓకే, ఇది మొత్తం అయితే చెమటలు పట్టిపోయారు కదా ఎండకి. కరెక్ట్ 3 అయితే 3:30 మధ్యాహ్నం అయితే. ఇది మా బండి. ఇక గట్టు పైన నుంచి ఒకటే సీదా వెళ్ళిపోతాం మా ఊరు వరకు. ఓకేనా? చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మా చెరువు కింద ఉన్న పొలం సంగతి అయితే. చూసారు కదా మొత్తం. ఈ కంప్లీట్ బ్లాగ్ చూసిన తర్వాత తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, కొంచెం సపోర్ట్గా ఉంటుంది మాకు. ఇంకా మంచి వీడియోలు తీస్తాము, తప్పకుండా చూడండి. ఓకేనా? బాయ్. పక్కనున్న గంటని గట్టి కొట్టండి.